హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రేణు హోమ్ కిచెన్. గైస్, ఈరోజు నేను పన్నీర్ బఠానీ కర్రీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నానండి, మసాలాలు ఏమీ లేకుండా. సో ఈ పన్నీర్ ఎలాగ ఉంటుందండి, దీని పైన క్యాప్ తీసుకోవాలి మనం. చూసారు కదండి, ఈ విధంగా క్యాప్ ఓపెన్ చేశాక పన్నీర్ మొక్కలు ఎలాగ వాటర్తో ఉంటాయండి. ఈ వాటర్ మొత్తం ఉంపేసి మనం పన్నీర్ మొక్కల్ని ఇంకో వాటర్తో మనం ఒక 3 times కడుక్కోవాలండి. పన్నీర్ మొక్కల్ని వాష్ చేసుకొని ఎలా పెట్టుకున్నారండి. కొంచెం కరివేపాకు కూడా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. కొన్ని బఠానీలు కూడా ఇలాగా వాష్ చేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు ఇంకో ప్లేట్లోకి ఇలాగా ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, ఒక టమాటా, కొత్తిమీర ఒక ప్లేట్లో ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేశానండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఇంకోసారి కలుపుకోండి. ఇందులో పసుపు యాడ్ చేస్తున్నానండి, 1/2 స్పూన్. పసుపు యాడ్ చేశాక కలుపుకోండి. ఇందులోకి కొంచెం కరివేపాకు వేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్ని బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ మగ్గిపోయాయి కదండి, ఇప్పుడు టమాటాస్ యాడ్ చేస్తున్నానండి. టమాటాస్ కూడా కలుపుకోండి. టమాటాస్ కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకోండి. 2 minutes టమాటాస్ మగ్గాక మూత తీసి చూద్దామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. టమాటాస్ ఈ విధంగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి బఠానీలు యాడ్ చేద్దామండి. బఠానీలు యాడ్ చేసి కలుపుకోండి. 1 స్పూన్ జీరా పౌడర్ వేస్తున్నానండి. 1 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. దీన్ని అంతా ఒకసారి కలుపుకోండి. కలుపుకున్నాక 1 minute మూత పెట్టుకోండి. బఠానీలు కొంచెం మగ్గాలి కదా, 1 minute పెట్టుకోండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. 1 minute అయిపోయింది కదా. చూడండి, ఇవే కొంచెం బఠానీలు మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి పన్నీర్ ముక్కలు యాడ్ చేస్తున్నానండి. పన్నీర్ ముక్కలు యాడ్ చేశాక కలుపుకోండి. సరే కదండి, మొత్తం అంతా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుందామండి. వాటర్ యాడ్ చేశాక ఇప్పుడు మొత్తం కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పన్నీరు మొత్తం కర్రీ అంతా దగ్గర పడే వరకు మూత పెట్టి ఉంచండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి కర్రీ ఎలా ప్రిపేర్ అయింది. చూసారు కదండి, ఆయిల్ ఇలాగా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతుంది కదండి, కర్రీ ఫినిష్ అయిపోయినట్టే. ఒకసారి కలుపుకొని అంతానే. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఇందులోకి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేయండి, నేను మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు గరం మసాలా కూడా యాడ్ చేశాక ఒకసారి కలుపుకోండి మొత్తం కలిసేటట్టు.
చూడండి, ఇప్పుడు కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసుకుందామండి. చూసారు కదండి, నేను ఇప్పుడు ఒక బాక్స్లో సర్వ్ చేసుకుంటున్నాను. కనుక నాకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.